నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా యువతను డ్రగ్స్ చెడు వ్యసనాలకు దూరంగా ఉంచే లక్ష్యంతో 3 రోజుల పాటు కబడ్డీ వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 28 పాఠశాలల నుంచి 120 జట్లు పాల్గొన్నాయి. ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ హాజరయ్యారు. ఆయన ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అనంతరం క్రీడా జ్యోతిని ప్రజ్వలం చేసి టార్చ్ లైట్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ యువకులు కేవలం ఆటలోనే కాక నైతికంగా, శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలని సూచించారు. దేశ భవిష్యత్తు అయిన యువత మత్తు పదార్థాల వ్యసనానికి ఆకర్షితం కావడం అత్యంత ప్రమాదకరమని, అలాంటి చెడు మార్గానికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు యువతకు క్రమశిక్షణ, మానవతను, సహజీవనాన్ని నేర్పుతాయని, మంచి స్నేహితులు, మంచి అలవాట్లను ఎంచుకోవాలని హితవు పలికారు. సిపి గారు ఒలింపిక్ జ్యోతిని వెలిగించి క్రీడాకారులకు అందజేస్తారు. సాఫ్ట్బాల్ అకాడమీ నుంచి నేషనల్ ప్లేయర్స్ గా రాణించిన ఎగ్జామ్స్ అయిపోగానే క్రీడలు రావడం అనేది చాలా అదృష్టం. నిన్నటికి ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి. ఈరోజు క్రీడా జ్యోతిని ఈనాటి ఆర్మూర్ పోలీస్ డిపార్ట్మెంట్ మన గౌరవ సిపి గారు శ్రీ టి సాయి చైతన్య ఐపీఎస్ గారు మన మధ్యకు వచ్చేసారు. వారికి ఒకసారి ఘనంగా సభలతో మైదానం అంతా ప్రారంభించాలని మనం వెళ్తాం వెళ్తాము. పిల్లలు కానీ యువకులు కానీ గ్రౌండ్ మధ్యలో KGBV Madams and Dance Children. Sir, right sir. Sir, please sir. JPHS Boys High School. గోపాల్ సార్, చిన్నయ్య సార్, ప్లీజ్ దయచేసి వేదిక దగ్గరికి ఒక 5 పిల్లలతో పాటు రావాలి. ఇప్పుడు మార్చ్ ఫాస్ట్ మీరు అందరూ అద్భుతంగా చేశారు. సార్ గారు మీ అందరినీ అప్రిషియేషన్ చేయండి. I declare that Armur Alur Mandals Inter-School Kabaddi Volleyball Tournament for Boys and Girls 2025 open. మన పోలీస్ అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు చేసిన త్యాగం వృధాగా పోదు. వాళ్ళు చేసిన త్యాగం కోసం వాళ్ళు త్యాగం మన కోసం చేశారు. అటువంటి సొసైటీ మనం వాళ్ళ త్యాగం గుర్తుపెట్టుకుంటామని ఎప్పుడు పిల్లలకి అర్థమయ్యాలని మీకు అందరికీ ఈజీగా అర్థం అవ్వాలని స్పోర్ట్స్ చెప్పాం. డ్రగ్స్ నుంచి దూరంగా స్పోర్ట్స్ కి దగ్గరగా. సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్.
నో అసలు యాక్చువల్లీ కాన్సెప్ట్ ఏంటి సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు లైఫ్, కానీ మనం చేసేది సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు స్పోర్ట్స్. ఎందుకు స్పోర్ట్స్? మీరు అంటారు సార్ ఇంట్లోకి